శుభాంశు శుక్లానైతే చేసిండు అంతరిక్షయానం. మధ్యాహ్నము 12 గంటలకైతే పయనమైనట అంతరిక్షం. రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతి చేకూరిందట. ఆ రెండు దేశాలైతే కాల్పుల విరమణ చేసుకున్నాయట. పశ్చిమాసియా మీదనైతే పట్టును కోల్పోతున్నదట రష్యా. గట్లా పట్టు కోల్పోయేదానికైతే ఇరాను ఇజ్రాయెల్ యుద్ధాలైనట కారణం. 14 మంది ఇరాను అణుశాస్త్రవేత్తలైతే మృతి చెందిరట. ఇజ్రాయెల్ అమెరికా చేసిన దాడులల్లా ఈ సంఘటన జరిగిందట. జపాను భూభాగం మీదనైతే మొదటిసారిగా క్షిపణి పరీక్ష చేసిందట చైనా. చైనాకు దీటుగా ఆయుధాలనైతే సమకూర్చే ఆలోచనలో ఉన్నదట. రష్యా చేసిన దాడిలనైతే 26 మంది ఉక్రెయిన్ యువకులైతే మృతి చెందిరట. 200 మందికి పైగా గాయాలైనట. దొంగతనం చేసిండని చెప్పుల దండలేసి ఊరేగిచ్చిరట. అట్లా దొంగతనం చేసినోనికైతే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే దేహశుద్ధి చేసిరట. ఆర్జేడీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైందట లాలూ ప్రసాద్ యాదవ్. వచ్చే నెల 5నైతే జాతీయ కౌన్సిల్లో పాల్గొంటాడట. వచ్చే నెల 1వ తారీఖునైతే స్వల్పంగా రైల్వే సర్వీసులు అయితే ఛార్జీలు పెంచుతారట. నాన్ ఏసీకి అయితేనేమో 1 పైసా, ఏసీకి అయితేనేమో కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెరుగుతున్నదట. ఉగ్రవాదము మా వైఖరిని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిందట. భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ అయితే వ్యాఖ్యానిస్తున్నాడు. పోలవరం కనకచెర్ల సమస్యలైతే సామరస్యంగానే చేస్తారట. తెలంగాణలో ఘర్షణలు వద్దని మంత్రివర్గ సమావేశాన్ని చెప్తున్నాడు చంద్రాల సారు. సిలికాన్ వ్యాలీని అయితే తలదన్నేటట్టే ఉన్నదట క్వాంటమ్ వ్యాలీ. అమరావతిని అయితే 4 కోట్లతోటి ప్రారంభిస్తున్నదట జనవరిలో. కుబేరను తలదన్నే కుంభకోణమే ఉన్నదట. మధ్య కుంభకోణం కోసం అయితే డోల్లా కంపెనీలే సృష్టించిందట వైసీపీ. సరస్వతి నిలయాలతో అయితే చేస్తున్నట రాజకీయాలు. మన్యం జిల్లాలో జరిగిన ఘటన మీద మంత్రి లోకేష్ సార్ అయితే విచారణ ఆదేశించిందట. మన పొలాల సుతము స్మార్ట్ వ్యవసాయం అయితే చేయవచ్చునట. ఏఐ రోబోటిక్ తోటైతే సాంకేతిక విప్లవం అయితే వ్యవసాయంలో వచ్చిందట. నాయకుల మీదనే కాదు, నాయకుల అనుచరుల మీద కూడా పెడతారట నిఘా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే ప్రభాకర్ రావు ముచ్చట బయటకు వచ్చిందట. కుప్పము తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఎత్తేసిరట కేసులు. జగన్ హయాంలో పెట్టిన కేసులనైతే కూటమి ప్రభుత్వం అయితే ఉపసంహరించిందట. తెలంగాణలోనైతే 18 నెలల కాంగ్రెస్ పాలన గోల్డెన్ డేసే ఉన్నాయట. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే సభాముఖంగా చెప్తున్నాడు. కేసీఆర్ సార్కి అయితే సవాలే విసిరిండట సీఎం రేవంత్ రెడ్డి సారు. నీకు దమ్ముంచే అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటున్నాడు రేవంత్. కొత్త తారలనే ఎంచుకున్నారట అగ్రతారలు. ఇక మీద వినూత్నంగా ట్రెండీ సినిమాలు చేస్తారట వాళ్ళు. ఆమె ప్రేమకు అడ్డు వస్తున్నదని కన్న తల్లినే చంపేసిన బాలిక ఆ యువకుడితో ప్రేమ వద్దంటున్న తల్లిని కడతేర్చింది. డ్రగ్స్ కేసుల అరెస్ట్ చేసిండ్రు తమిళనాడు హీరో శ్రీరామ్ని. అవును, నేను డ్రగ్స్ తీసుకున్నాని గైరనే అంగీకరించిండు. సల్మాన్ కథ కోసం అయితే కొత్త అవతారం ఎత్తబోతున్నాడట హీరో సల్మాన్ ఖాన్. మరి ఎట్లా ఉండబోతుందో సార్ గెటప్ చూడాలే. తొందరనే ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నదట నితిన్ నటించిన తమ్ముడు సినిమా. ఈ సినిమాలో అయితే ప్రధాన పాత్రల నటిస్తున్నదట హీరోయిన్ లయ. కన్నప్ప చిత్రమట ఒక చారిత్రాత్మక చిత్రమట. చరిత్రలో నిలిచిపోయే నటన చేసిందట మంచు విష్ణు. ఆడిన తొలి టెస్ట్ ఇన్నింగ్స్లోనే 3 శతకాలనైతే సాధించిందట భారత్. బాగా ఆడినా ఓడలేదట భారత్. నీరజ్ చోప్రాకైతే మళ్ళొక టైటిల్ వచ్చిందట. సూపర్ ఫామ్ లో ఉన్నాడట ప్రపంచ జావెలిన్ త్రో స్టార్ నీరజ్. లక్ష శ్రీతేజ్ కైతే స్వర్ణమట. సిఎస్ఆర్ కార్యక్రమంలో లక్ష క్రీడాకారులనైతే సత్తా చాటుకున్నదట. వీళ్ళకు
ఎంట్రీ అదిరిపోయిందట. మొదటి కౌంటింగ్ మ్యాచ్ లో తిలక్ వర్మ చేసిందట సెంచరీ. రిషబ్ పంత్నైతే మందలించిందట ఐసీసీ. అంపైర్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకేనట ఇదంతా. ఇవాళ శుభాంశు శుక్లానైతే చేసిండు అంతరిక్షయానం. మధ్యాహ్నము 12 గంటలకైతే పయనమైందట అంతరిక్షం. రణరంగంగా మారిన పశ్చిమాసియా శాంతి చేకూరిందట. ఆ రెండు దేశాలైతే కాల్పుల విరమణ చేసుకున్నాయట. పశ్చిమాసియా మీదనైతే పట్టును కోల్పోతున్నదట రష్యా. గట్లా పట్టు కోల్పోయేదానికైతే ఇరాను ఇజ్రాయెల్ యుద్ధాలైనట కారణం. 14 మంది ఇరాను అణుశాస్త్రవేత్తలైతే మృతి చెందిరట. ఇజ్రాయెల్ అమెరికా చేసిన దాడులల్లా ఈ సంఘటన జరిగిందట. జపాను భూభాగం మీదనైతే మొదటిసారిగా క్షిపణి పరీక్ష చేసిందట చైనా. చైనాకు దీటుగా ఆయుధాలనైతే సమకూర్చే ఆలోచనలో ఉన్నదట. రష్యా చేసిన దాడిలనైతే 26 మంది ఉక్రెయిన్ యువకులైతే మృతి చెందిరట. 200 మందికి పైగా గాయాలైనట. దొంగతనం చేసిండని చెప్పుల దండలేసి ఊరేగిచ్చిరట. అట్లా దొంగతనం చేసినోనికైతే జమ్మూ కాశ్మీర్ పోలీసులు అయితే దేహశుద్ధి చేసిరట. ఆర్జేడీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైందట లాలూ ప్రసాద్ యాదవ్. వచ్చే నెల 5 జాతీయ కౌన్సిల్లో పాల్గొంటాడట. వచ్చే నెల 1వ తారీఖునైతే స్వల్పంగా రైల్వే సర్వీసులు అయితే ఛార్జీలు పెంచుతారట. నాన్ ఏసీకి అయితేనేమో 1 పైసా, ఏసీకి అయితేనేమో కిలోమీటర్కు 2 పైసల చొప్పున పెరుగుతున్నదట. ఉగ్రవాదము మా వైఖరిని ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిందట. భారత ప్రధాని నరేంద్ర మోడీ సార్ అయితే వ్యాఖ్యానిస్తున్నాడు. పోలవరం కనకచెర్ల సమస్యలైతే సామరస్యంగానే చేస్తారట. తెలంగాణలో ఘర్షణలు వద్దని మంత్రివర్గ సమావేశాన్ని చెప్తున్నాడు చంద్రాల సారు. సిలికాన్ వ్యాలీని అయితే తలదన్నేటట్టే ఉన్నదట క్వాంటమ్ వ్యాలీ. అమరావతిని అయితే 4 కోట్లతోటి ప్రారంభిస్తున్నదట జనవరిలో. కుబేరను తలదన్నే కుంభకోణమే ఉన్నదట. మధ్య కుంభకోణం కోసం అయితే డోల్లా కంపెనీలే సృష్టించిందట వైసీపీ. సరస్వతి నిలయాలతో అయితే చేస్తున్నట రాజకీయాలు. మన్యం జిల్లాలో జరిగిన ఘటన మీద మంత్రి లోకేష్ సార్ అయితే విచారణ ఆదేశించిందట. మన పొలాల సుతము స్మార్ట్ వ్యవసాయం అయితే చేయవచ్చునట. ఏఐ రోబోటిక్ తోటైతే సాంకేతిక విప్లవం అయితే వ్యవసాయంలో వచ్చిందట. నాయకుల మీదనే కాదు, నాయకుల అనుచరుల మీద కూడా పెడతారట నిఘా. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అయితే ప్రభాకర్ రావు ముచ్చట బయటకు వచ్చిందట. కుప్పము తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద ఎత్తేసిరట కేసులు. జగన్ హయాంలో పెట్టిన కేసులనైతే కూటమి ప్రభుత్వం అయితే ఉపసంహరించిందట. తెలంగాణలోనైతే 18 నెలల కాంగ్రెస్ పాలన గోల్డెన్ డేసే ఉన్నాయట. సీఎం రేవంత్ రెడ్డి సార్ అయితే సభాముఖంగా చెప్తున్నాడు. కేసీఆర్ సార్కి అయితే సవాలే విసిరిండట సీఎం రేవంత్ రెడ్డి సారు. నీకు దమ్ముంచే అసెంబ్లీలో చర్చిద్దాం రా అంటున్నాడు రేవంత్. కొత్త తారలనే ఎంచుకున్నారట అగ్రతారలు. ఇక మీద వినూత్నంగా ట్రెండీ సినిమాలు చేస్తారట వాళ్ళు. ఆమె ప్రేమకు అడ్డు వస్తున్నదని కన్న తల్లినే చంపేసిన బాలిక ఆ యువకుడితో ప్రేమ వద్దంటున్న తల్లిని కడతేర్చింది. డ్రగ్స్ కేసుల అరెస్ట్ చేసిండ్రు తమిళనాడు హీరో శ్రీరామ్ని. అవును, నేను డ్రగ్స్ తీసుకున్నాని గైరనే అంగీకరించిండు. సల్మాన్ కథ కోసం అయితే కొత్త అవతారం ఎత్తబోతున్నాడట హీరో సల్మాన్ ఖాన్. మరి ఎట్లా ఉండబోతుందో సార్ గెటప్ చూడాలే. తొందరనే ప్రేక్షకుల ముందుకైతే రాబోతున్నదట నితిన్ నటించిన తమ్ముడు సినిమా. ఈ సినిమాలో అయితే ప్రధాన పాత్రల నటిస్తున్నదట హీరోయిన్ లయ. కన్నప్ప చిత్రమట ఒక చారిత్రాత్మక చిత్రమట. చరిత్రలో నిలిచిపోయే నటన చేసిందట మంచు విష్ణు. ఆడిన తొలి టెస్ట్ ఇన్నింగ్స్లోనే 3 శతకాలనైతే సాధించిందట భారత్. బాగా ఆడినా ఓడలేదట భారత్. నీరజ్ చోప్రాకైతే మళ్ళొక టైటిల్ వచ్చిందట.
సూపర్ ఫామ్ లో ఉన్నాడట ప్రపంచ జావెలిన్ త్రో స్టార్ నీరజ్. లక్ష శ్రీతేజ్ కైతే స్వర్ణమట. సిఎస్ఆర్ కార్యక్రమంలో లక్ష క్రీడాకారులనైతే సత్తా చాటుకున్నదట. తిలక్ ఎంట్రీ అదిరిపోయిందట. మొదటి కౌంటింగ్ మ్యాచ్ లో తిలక్ వర్మ చేసిందట సెంచరీ. రిషబ్ పంత్నైతే మందలించిందట ఐసీసీ. అంపైర్ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకేనట ఇదంతా.